నమస్కారం. నేను మీ అమర్పేట్ శ్రీనివాస్ యాదవ్. ముఖ్యంగా భువనగిరి పార్లమెంటు 7 అసెంబ్లీ స్థానాలలో శ్యామల కిరణ్ గారిని అతిపెద్ద మెజార్టీతో భువనగిరిలో గెలిపించాలని కోరుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, మాజీ, అదేవిధంగా మాజీ సర్పంచ్లు, వీళ్ళంతా మాజీ పనిచేసిన కమిటీలలో పనిచేసిన ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, ఓబీసీ డిపార్ట్మెంట్ ఆర్ సీనియర్ కాంగ్రెస్ అయినా, ఎన్ఎస్వై అయినా, టోటల్ అనేక వర్కర్లు పనిచేస్తూ మనం శ్యామల కిరణ్ గారిని చేయి గుర్తుకు ఓటేసి భువనగిరి పార్లమెంట్లో అతిపెద్ద మెజార్టీతో గెలిపియాలి. ఎందుకు గెలిపియాలంటే ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్ మాతో పాటుగా కలిసి పనిచేసిన మా శ్యామల కిరణ్ గారు, ఆయన ఎట్లాంటి వాడంటే నేను రెడ్డిని అని హామం ఉండదు, చాలా మంచి వ్యక్తి. నేను అది అని చెప్పేసి పదవి ఉందని గొప్పగా ఫీల్ కాడు. చిన్న వాళ్ళని కూడా అన్న, పెద్దవాళ్ళని కూడా అన్న, అమ్మ, చెల్లె, చాలా చాలా మంచి వ్యక్తి, అంటే చాలా మంచి వ్యక్తి శ్యామల కిరణ్ గారు. ఎందుకు అంటే నేను గత ఒక 10-15 సంవత్సరాల నుంచి తనతో నేను తిరిగిన. ఇప్పుడు అంబర్పేటలో మేము ఎట్లా కనుక సేవలు చేస్తామో తన కూడా అదే సేవ చేస్తుంటాడు. భువనగిరి ప్రజలారా, 7 నియోజకవర్గాలున్నా పొద్దున్నే 6 గంటలకు లేచి అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ చెప్పేది ఏంటంటే పొద్దున్నే కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి 3వ నెంబర్ మీద ఉన్న బటన్ని నొక్కి శ్యామల కిరణ్ గారిని అతిపెద్ద మెజార్టీతో గెలిపియాలి. ఎందుకు గెలిపియాలంటమ్మా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అమలైనవి. కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పకుండా కూడా మంచి పనులు చేస్తుంది. నాటి 2004 నుంచి 14 వరకు చూసుకుంటే ధరలు చూసుకోండి. నేడు ఇవాళ వచ్చిన ధరల్ని దింపినాం బీజేపీ ప్రభుత్వం, బీఆర్ఎస్, బి టీము. ఈ 2 కలిసి ఆడే నాటకాలని పట్టించుకోకుండా కాంగ్రెస్ గుర్తు కోటేసి శ్యామల కిరణ్ గారిని, చేయి గుర్తు కోటేసి శ్యామల కిరణ్ గారిని దేశంలో అతిపెద్ద మెజార్టీతో గెలిపించాలని తెలుపుతూ నేను మీ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్. జై తెలంగాణ, జై హింద్.